ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని యూస్ఫుల్ ర్యాండమ్ పిక్స్ నేను మీషో నుండి కనుక్కున్నాను. సో నాకు అనిపించింది ఇవి చాలా ఇన్నోవేటివ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపించింది, అందుకే మీతో షేర్ చేయాలని తీసుకొచ్చానండి. పదండి మనం వీడియో స్టార్ట్ చేస్తాం, ఒక్కొక్కటిగా చూసేస్తాం. సో నా కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసండి ఇది. మనము యూజువలీ చూడండి, హౌస్ వైఫ్స్ కానీ ఈవెన్ వర్కింగ్ లేడీస్ కూడా ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఎప్పుడన్నా వీక్లీ వన్స్ ఒక బజార్ లాగా ఉంటుంది కదండి. సో అక్కడ నుండి మనం కూరగాయలు తెస్తాం, రైట్? మనం బ్యాగ్స్ ఎంత వేసుకొని వెళ్ళినా కొన్నిసార్లు చూడండి బెండకాయ, బీన్స్, పచ్చిమిరపకాయలు అలాంటివన్నీ సేమ్ ఒకటే లాగా ఉంటాయి. కాబట్టి అన్ని బ్యాగ్లో వేసేసుకొని ఇంటికి వచ్చి ఒక్కొక్కటి సెగ్రిగేట్ చేయాలంటే కొంచెం టైం కన్జ్యూమింగ్. ఓకే, సో ఇది నాకు తెలిసి ఇది టైం సేవింగ్, ఇది చాలా మంచిగా అనిపించిందండి. చూడండి, ఇది ఒక చిన్న వెల్క్రో ఇచ్చేసారు. ఇలా దీనికి జిప్ అలాంటిది ఏం లేదు, జస్ట్ ఒక చిన్న వెల్క్రో ఇచ్చేసారు సో దట్ ఇట్ గెట్స్ క్లోజ్డ్. మంచిగా ఇది ఒక హ్యాండిల్స్ ఇచ్చేసారు, చిన్నవి స్ట్రాంగ్ ఉన్నాయి. ఈ మెటీరియల్ కూడా నైలాన్ అనుకుంటండి, ఇట్స్ వాషబుల్ ఐ థింక్. ఓకే, ఇది ఇలా ఉందని కాదు, యాక్చువల్ థింగ్ లోపల ఉంది. ఓకే, ఇవన్నీ చూడండి ఇలా కంపార్ట్మెంట్స్ లాగా ఇచ్చేసారు. ఇది కూడా మంచి స్టర్డీ మెటీరియల్, ఇదేం చిరిగిపోయే మెటీరియల్ అయితే కాదు. చూడండి, మీకు క్లియర్గా నేను పిక్చర్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. పిక్చర్ చూసి ఇవన్నీ చూడండి 1 2 3 6 7 కంపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సో మీరు కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు అన్నీ సపరేట్గా వేయించుకోవచ్చు. ఒకటి పచ్చిమిరపకాయలు అనుకోండి, దీంట్లో వేసేయమంటే వాడు దీంట్లో వేస్తారు. అన్నీ వేసేసి మీరు రాగానే ఫ్రిడ్జ్లో సర్దుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆర్ మీకు కూడా ఇది తీసుకెళ్ళడానికి కూడా చూడండి ఎంత స్మార్ట్గా ఉంది, వైట్ విత్ బ్లాక్ అండ్ రెడ్ చెక్స్. ఓకే, సో ఇట్స్ లుకింగ్ వెరీ స్మార్ట్. యూ కెన్ పుట్ ఇట్ ఆన్ యువర్ షోల్డర్, అదర్వైజ్ యూ కెన్ జస్ట్ క్యారీ ఇట్ లైక్ దట్. ఓకే, సో నాకు ఇది చాలా ఇన్నోవేటివ్గా అనిపించిందండి. స్పెషల్లీ మనం కూరగాయలకి వెళ్ళేటప్పుడు ఇది చాలా పనికి వస్తుంది అనేసి అనిపించింది, అందుకే ఇది తీసుకున్నాను. ఓకే, వీటన్నిటికీ నేను లింక్స్ ఇచ్చేస్తానండి, డోంట్ వరీ. సో ఇంకొకటి వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మనకి ట్రావెల్ చేసేటప్పుడు అంటే బైక్స్ రైడ్ చేసేటప్పుడు పిల్లలు చూడండి సమ్మర్స్లో స్పెషలీ చేతులు చాలా ట్యాన్ అయిపోతాయి, అందుకని మీకు అది సేఫ్గా ఉండడానికి ఇలాంటివి. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 5. నేను చూసేస్తాం చూడండి, ఇలాంటి ప్యాక్లో వచ్చేసాయి. సెట్ ఆఫ్ 5 వచ్చాయి నాకు, నేను ఇచ్చేస్తాను మీకు లింక్స్ అన్ని. సో ఇది చూడండి, ఇది చూడడానికి ఇంత ఉంది. ఇట్స్ క్వైట్ స్ట్రెచబుల్ అండ్ అసలు ఎట్లా అంటే అసలు యూ డోంట్ ఫీల్ లైక్ యువర్ వేరింగ్ ఎనీథింగ్. ఇక్కడ ఒక చిన్న చూడండి, ఇక్కడ ఒక ఓపెనింగ్ ఇచ్చేసారు కాబట్టి దానిలోంచి మీరు ఇది వేసేసుకొని హ్యాపీగా, ఈవెన్ మీరు ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ యువర్ హస్బెండ్ ఆన్ అ బైక్ ఆల్సో యూ కెన్ వేర్, ఎందుకంటే మనకి చేతులు ట్యాన్ కాకుండా ఉంటాయి చూడండి. ఓకే, సన్ ప్రొటెక్షన్ అనమాట. సో ఇలాంటివి అసలు చాలా బాగున్నాయండి. ఆల్మోస్ట్ టాకిన్స్ కైండ్ ఆఫ్, ఎంత లైట్గా ఉన్నాయంటే మీకు అసలు మీకు అనిపించదు వేసుకున్నట్టు. మాకు ఇది వేసుకుంటే వేడిగా అవుతుందేమో, వేడి అనిపిస్తుందేమో అనేది ఏం లేదు. ఇట్స్ యాక్చువల్లీ బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ ఆర్ ఇది చాలా కూల్గా ఉంటుంది, దట్స్ వాట్ దే సే. ఓకే, సో ఇలా ఇది వచ్చేసండి, దిస్ ఇస్ ప్యాక్ ఆఫ్ 5 కలర్స్ వచ్చేసాయి. లావెండర్, బేజ్, బ్లాక్ అండ్ వైట్. ఓకే, ఈ 5 మీరు కావాలంటే మీరు ఒకళ్ళే పెట్టుకోండి, లేదంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. ఇంట్లో సిస్టర్స్ ఎవరైనా ఉంటే తలా ఒకటి తీసుకోవచ్చు. ఓకేనా, సో పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో నా నెక్స్ట్ కలెక్షన్లో వచ్చేసండి ఇది. ఓకే, ఇది వచ్చేసి చూడండి, దిస్ ఇస్ అన్ ఆర్గనైజర్. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కడైనా పిక్నిక్స్ కానీ లేదంటే ఏదైనా ఊర్లకి ఏదైనా దానికి సెమినార్స్కి అలా వెళ్తున్నాం. సో మీ వాట్ యూ సే ఒక్కొక్కటి ఏమంటే దిస్ ఇస్ టూత్ బ్రష్ హోల్డర్. కొన్ని ఎట్లు ఇలా ఉంటాయంటే ఒక టూత్ బ్రష్ ఒక పేస్ట్ మాత్రమే పడుతుంది, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కంపార్ట్మెంట్స్. కాబట్టి మీరు ఎన్నన్నా పెట్టవచ్చు. లైక్ మీరు ఒక ఫ్యామిలీలో ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు, 3-4 బ్రషెస్ హ్యాపీలీ యూ కెన్ అకామిడేట్ విత్ అ టూత్ పేస్ట్. ఓకే, సో అలాంటి వాటి కోసం ఇది బాగా పనికి వస్తుందండి. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 2. ఓకే, అట్ దిస్ ప్రైస్ ఐ థింక్ ఇట్స్ అ బెస్ట్ డీల్. ఒకవేళ ఇది కాకుండా చూడండి, ఒకవేళ మీరు ట్రావెలింగ్ అప్పుడు కాకుండా మామూలుగా కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఎలాగంటే పిల్లల స్కెచెస్, పెన్స్ అలాంటివి ఏమైనా, లేదంటే మీ మేకప్ బ్రషెస్ ఏమన్నా కానీ
ఇవి డ్రెస్సింగ్ టేబుల్ మీద కూడా పెట్టేసుకొని ఏమన్నా పొడవువి మీకు ఉంటే పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ పిల్లల స్టేషనరీ ఏదైనా పెట్టుకోవచ్చు. లేదంటే మన మేకప్ బ్రషెస్ అలాంటివి ఏమైనా పొడవు ట్యూబ్స్ లాంటివి అలాంటివి దీంట్లో హ్యాపీగా మీరు పెట్టుకొని యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫైబర్ అండ్ సీ త్రూ. అన్నిటికంటే నాకు మంచిగా ఏమనిపించింది అంటే కొన్ని ఒపేక్ ఉంటాయి, కనిపించవు, ట్రాన్స్పరెంట్గా ఉండకపోయేసరికి మనం తీసి చూడాల్సి వస్తుంది దాంట్లో ఏమున్నాయి. కానీ ఇది ట్రాన్స్పరెంట్ అయినందువల్ల మీకు క్లియర్లీ విజిబుల్ వాట్ ఎవర్ ఇస్ ఇన్సైడ్ యూ కెన్ జస్ట్ సీ. ఓకే, సో నీ నాట్ వేస్ట్ యువర్ టైం తీసి అబ్బా దీంట్లో దొరకలేదు అనేసి టైం వేస్ట్ లేకుండా బాగుంది. నాకైతే ఇది చాలా మంచిగా అనిపించిందండి. సో మనం నెక్స్ట్ చూసిస్తాం. సో ఫ్రెండ్స్, నా వీడియోలో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది పర్ఫ్యూమ్ రీఫిల్ చేసుకోవడానికి వీలయ్యే పర్ఫ్యూమ్ బాటిల్స్, చిన్న బాటిల్స్ ఉండి. సో ఇదేమో ఇలా వచ్చేసి మీరు స్ప్రే చేసుకోవచ్చు దీంతో. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఇది ఎందుకు ఉందంటే దట్ విల్ షో ద లెవెల్ ఆఫ్ ద పర్ఫ్యూమ్. ఓకే, ఇది యాక్చువల్లీ ఇది ఏంటి అంటే ఇది ఎంటీ బాటిల్స్ అండి, ఎంటీ పర్ఫ్యూమ్ బాటిల్స్. యూ కెన్ ఫిల్ ఇట్ యాక్చువల్లీ. చూడండి కింద ఒక హోల్ లాగా ఉంది కదా. సో దాన్ని మీరు మీ ఫేవరెట్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదండి, ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు మొత్తం మోస్ట్లీ పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటాయి. ఓకే, సో అవి పడిపోయి ఎక్కడైనా పగిలే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పెట్టి మిస్ప్లేస్ చేసామనుకోండి, సో అంత పెద్దది పగిలినా పోయినట్టే. అందుకనే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే మన పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి దాన్ని పైది తీసేయాలి. పంప్ ఉంటుంది చూడండి స్ప్రే అవ్వడానికి, అది తీసేయగానే ఒక చిన్న ఇది ఉంటుంది, దాన్ని దీంట్లో ఇన్సర్ట్ చేసి మీరు దీన్ని ఒత్తారంటే గిన లోపల ఉన్న పర్ఫ్యూమ్ అంతా దీంట్లోకి వెళ్తుంది. దీంట్లోకి వెళ్ళేసి చూడండి ఇక్కడ సెటిల్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ రిమూవ్ దట్ యూ కెన్ యూజ్ దిస్ ఇస్ సెట్ ఆఫ్ 3 అండి. చూడండి 3. కొన్నిసార్లు మనకి ఒక 2-3 కైండ్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ వి ట్రై టు యూజ్ లైక్ ఈవినింగ్స్ అంట, పెద్ద పార్టీస్ కంటే ఒకటి మామూలు అట్లా అనుకుంటే 3 మీరు యూజ్ చేసుకోండి. లేదంటే మీరు ఒకటి పెట్టుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ కన్నా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ సెట్ ఆఫ్ 3. దీస్ ఆర్ ఎంటీ రీఫిలబుల్ పర్ఫ్యూమ్ బాటిల్స్. ఓకే, సో ఇది కూడా నాకు చాలా కన్వీనియంట్ అనిపించిందండి. మీరు ఎప్పుడైనా పిక్నిక్స్కి ఫంక్షన్స్కి బయటికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా మీరు పర్స్లో వేసేసుకున్నారంటే చాలు. ఓకే, సో మనం నెక్స్ట్ చూసేస్తాం చూడండి. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ కలెక్షన్లో వచ్చేసి అగైన్ ట్రావెల్ బ్యాగ్ అండి. నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు వెకేషన్స్ కదండి, అందరు అమ్మమ్మల ఇంటికి నాన్నమ్మల ఇంటికి వెళ్తారు పిల్లలు, లేదంటే మనం పిక్నిక్స్ అంట ఎక్కడన్నా బంధువుల ఇంటికి అక్కడ ఇక్కడ సైట్ సీయింగ్కి అక్కడిక్కడ వెళ్తుంటాం కదండి. సో అలాంటప్పుడు మనకి చాలా బాగా పనికి వస్తాయి. ఈ బ్యాగ్స్ చూడండి, ఇవి కూడా దిస్ ఇస్ అగైన్ నైలాన్ కైండ్ ఆఫ్ మంచి మీకు వాష్ చేయడానికి చక్కగా వాష్ చేయొచ్చు మీరు హ్యాపీగా. ఏదైనా డస్ట్ అది ఉన్నా ఎక్కువ పట్టుకోద్ది బికాస్ దిస్ ఇస్ నాట్ అ క్లాత్. ఓకే, సో ఇప్పుడు చూసేయండి, దీనికి చక్కగా హ్యాండిల్స్ ఇచ్చారు. ఈ హ్యాండిల్స్ నాకు ఎందుకు మంచిగా అనిపించాయి అంటే మంచిగా బరువు ఆపుతాయి. ఒకవేళ ఇక్కడ నుండి అటాచ్ ఉండింటే కింద కొంచెం మనకు డౌటే అంత బరువు ఆపుతాయి, కానీ ఇక్కడ వరకు ఉన్నాయి కింది వరకు కాబట్టి చక్కగా మీరు ఎన్ని బట్టలు పెట్టినా హ్యాపీగా. ఇది కింద కూడా చూడండి ఇలా వెడల్పు ఉండబట్టి చాలా క్లోత్స్ అకామిడేట్ చేయొచ్చు మీరు దీంట్లో. ఓకే, సో దీన్ని చూసేస్తాం చూడండి. వెనకాల ఒక చిన్న జిప్పర్ ఇచ్చేసారు. ఏదన్నా మీరు జస్ట్ చిన్నవి ఏమన్నా లాస్ట్ మూమెంట్లో ఏదైనా చిన్నవి లైక్ అమృతాంజన్ అట్లాంటివి అన్నా లేదంటే చేంజ్ వేసుకోవడానికి పనికి వస్తుంది. ఇది దీంట్లో మాత్రం మొబైల్ అస్సలు పెట్టకండి. ఓకే, సో మొబైల్ పెట్టుకోవడానికి లోపల ఉంది. సో అదేమో చిన్న ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి అనుకుంటా. ఇదిగో చూడండి, మొబైల్ పెట్టుకోవడానికి 2 కంపార్ట్మెంట్స్ లాగా ఇచ్చేసారు ఇక్కడ. ఓకే, దీంట్లో మీరు సేఫ్గా మొబైల్ పెట్టుకోవచ్చు. అండ్ దిస్ సైడ్ దే హావ్ గివెన్ అ పౌచ్. ఓకే, ఈ మళ్ళీ ఒక జిప్పర్ కంపార్ట్మెంట్ ఇచ్చేసారు. మీ వాల్యుబుల్స్ ఏమన్నా మీకు ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే దీంట్లో పెట్టేసుకొని మీరు జిప్ వేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చూడండి, జిప్స్ కూడా వీటివి చాలా బాగున్నాయి. ఓకే, జిప్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది అది అంతా మడిచేసిన తర్వాత ఏమన్నా పెట్టడానికి ఏమండి ఇవైతే నాకు అర్థం కాలేదు. ఏదో ఇదైతే ఇచ్చారు, ఇలా బటన్ ఉంది నేను అనుకుంటా. ఫోల్డ్ చేసిన తర్వాత మీరు దాన్ని బటన్ పెట్టేయచ్చు అనుకుంటున్నాను. ఐ డోంట్ నో.
సో నాకు అది అర్థం కాలేదు. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ అడ్జస్టబుల్. ఇది చూడండి, ఇప్పుడు ఇది ఇంత సైజ్ ఉంది కదా, ఇంత సైజు ఉంది కదా, ఒకవేళ మీరు దీన్ని పెద్దగా చేసుకోవాలనుకుంటే కొన్ని ఎక్కువ బట్టలు ఉన్నాయి, అప్పుడు మీరు హ్యాపీగా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నథింగ్, యూ హ్యావ్ టు రిమూవ్ ద జిప్పర్ లైక్ దిస్. అండ్ మీకు ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా స్పేస్ వచ్చేసి, 3-4 ఇంచెస్ ఏంటండి, హ్యాపీగా ఒక 7-8 ఇంచెస్ మీకు ఎక్స్ట్రా స్పేస్ వచ్చేసింది. చూడండి ఇప్పుడు ఇది ఎంత పెద్దగా అయిపోయింది. సో దీన్ని అడ్జస్ట్, దిస్ ఇస్ కంప్లీట్లీ అడ్జస్టబుల్. లైక్ ఇఫ్ యువర్ కిడ్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్, వాళ్ళు ఎవ్రీ ఫార్ట్నైట్ ఎవ్రీ వీక్ వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళ క్లోత్స్ తీసుకొని వచ్చి వాషింగ్ మిషన్లో వేసుకోవాలనుకున్నా, అలాంటప్పుడు కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది. లేదా మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తా అంటే తప్పకుండా మీరు క్యారీ చేయొచ్చు. ఈ బ్యాగ్స్ కూడా చూడండి కొన్ని మంచి మంచి కలర్స్లో ఉన్నాయి. ఓకే, సో పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు చూడండి యూజువలీ పీపుల్ దే టెన్ టు క్యారీ, చాలామందికి ఇష్టం ఉంటుంది బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేసేది. నేను అలా కాదు, నాకు ఏది నచ్చితే అది ఐ డోంట్ ఈవెన్ సీ ద కాస్ట్, నాకు చూస్తే కొంచెం వెరైటీగా మంచిగా అనిపిస్తే తీసుకుంటాను. సో సమ్హౌ ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే నాకు ఇవన్నీ ప్యాటర్న్స్, ఈ డిజైన్ నాకు నచ్చిందండి. రెగ్యులర్ ఎవ్రీ సాలిడ్ కలర్ ఎవ్రీ టైం వాట్ వీ యూజ్నా అలా కాకుండా ఎప్పుడెప్పుడన్నా ఇలా కూడా ఉండాలి అనేసి అనిపించింది. సో చూస్తాము అనేసి తెప్పిస్తే క్వాలిటీ ఈజ్ టూ గుడ్ అండి, చాలా బాగుంది. యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ షోల్డర్ బ్యాగ్ ఆర్ ఇలా హ్యాండ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవడానికి ఇలా వాళ్ళు ఇచ్చేసారు చిన్నది. యూ కెన్ జస్ట్ క్యారీ ఇట్ లైక్ దిస్. అండ్ దిస్ ఇస్ 2 కంపార్ట్మెంట్స్ వచ్చేసాయి, డిఫరెంట్. సో మీకు చాలా స్పేషియస్గానే ఉంది. చూడండి కింద మీకు చూస్తే తెలుస్తుంది, ఇట్స్ క్వైట్ స్పేషియస్. ఓకే, సో దీంట్లో ఇంకా లోపల జిప్స్ అనేది ఏమి ఇవ్వలేదండి, జస్ట్ కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బయట వీళ్ళు ఒక చిన్న జిప్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. చూడండి చిన్నది, చాలా చిన్నగా ఉంది, అంటే జస్ట్ నా 4 వేళ్ళు పట్టే అంత. ఓకే, సో ఇది ఎందుకు యూస్ అవుతుందంటే మనం ఎప్పుడన్నా చేంజ్ అది పెట్టుకోవడానికి, లేదా లాస్ట్ మూమెంట్లో మర్చిపోతుంటాం ఏదన్నా సేఫ్టీ పిన్స్, చిన్న పిన్స్ ఏమైనా వేసి పెట్టుకోవడానికి, అలాంటి దానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఇట్ సైడ్ వచ్చేసరికి వీళ్ళు ఇంకో చిన్న పౌచ్ ఇచ్చారు. చూడండి బేబీ దిస్ ఇస్ మదర్ అండ్ దిస్ ఇస్ బేబీ వాట్ ఐ ఫీల్. అయితే ఈ చిన్న దాంట్లో కూడా మీరు అగైన్ ఇది పెట్టుకోవచ్చు, ఏదైనా చేంజ్ కానీ ఏదైనా చిన్నవి. చూడండి లోపల మీకు జిప్ ఇవ్వలేదు, సో ఏదైనా చిన్నవి అటు ఇటు వెతకడం కష్టం అవుతుంది అనుకున్నవి మీరు తప్పకుండా దీంట్లో పెట్టుకొని ఇది చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ డిటాచబుల్. చూడండి ఇలా డిటాచ్ అయిపోతుంది, మీరు కావాలంటే దానికే పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇది దీంట్లో ఇంకేమైనా వాల్యుబుల్స్ పెట్టి లోపల పెట్టి జిప్ వేసి పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇదండి నా కలెక్షన్లో, ఈ రోజు కలెక్షన్లో నేను చూపించిన వస్తువుల్లో మీకు ఏది నచ్చినా అన్నిటివి నేను లింక్స్ కింద ఇచ్చేస్తాను, హ్యాపీగా షాప్ చేయండి. మీషో ఈజ్ అ వెరీ ట్రస్టెడ్ యాప్, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఒకవేళ మీకు రిటర్న్స్ ఎక్స్చేంజెస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. సిఓడి ఈజ్ అవైలబుల్, ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది. సో ఇవన్నిటివి నేను లింక్స్ ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు నా ఈ వీడియో కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ షాపింగ్. బాయ్.